ఈ నెల 22న కేబినెట్ భేటీ. ఆ అంశాలపై కీలక చర్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 22న సమావేశం కానున్నది. గత నెల 25న సమావేశం తర్వాత మళ్లీ జరగబోతున్న భేటీ ఇదే. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2 రోజుల పాటు నిర్వహించి 5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడంపై ముఖ్యమంత్రిని సహచర మంత్రులు అభినందించే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉన్నందున వీలైనంత తొందరగా ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయాలనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరుగుతున్నా తొందరేమీ లేదని ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మంత్రుల అభిప్రాయాలను సీఎం తీసుకునే అవకాశం ఉంది. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతికి అదే రోజున ప్రభుత్వం వీడ్కోలు పలకనుంది. ఈ నెల చివర్లో అసెంబ్లీ సెషన్ నిర్వహించడంపై మంత్రివర్గంలో చర్చ జరగనుంది. గత సెషన్ సెప్టెంబర్ 1న ముగిసిన తర్వాత ప్రభుత్వం 7 ఆర్డినెన్స్లను తీసుకొచ్చింది. అందులో జీహెచ్ఎంసీ, వివిధ మున్సిపాలిటీలకు సంబంధించినవి కూడా ఉన్నాయి. వీటికి సంబంధించిన బిల్లులను రూపొందించి అసెంబ్లీ సెషన్లో చర్చకు పెట్టి ఆమోదం పొందే అవకాశాలున్నాయి. ఎప్పటి నుంచి సెషన్ పెట్టొచ్చు, ఎన్ని రోజులు నడపాలి తదితరాలపై కేబినెట్ భేటీలో చర్చించిన తర్వాత స్పష్టత రానుంది. దీనికి తోడు బడ్జెట్ను ఫిబ్రవరి 1న కేంద్రం సమర్పించనున్నందున ఏ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్రానికి ఏ మేరకు నిధులు కావాలో, ఎలాంటి అవసరాలు ఉన్నాయో రాష్ట్రం తరపున వివరించడానికి ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టాల్సిందిగా మంత్రులకు సీఎం స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం.